రోహిణి చేసిన మోసాన్ని తెలుసుకొని చింటూని తీసుకువచ్చి రోహిణి కోటీశ్వరరాలు కాదు అని నిజాన్ని బయటపెట్టిన గుణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? రోహిణి గుట్టు గుణ ద్వారా ప్రభావతి కుటుంబం తెలుసుకోబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ట్విస్ట్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. రోహిణి అయితే ఎలాగైనా బాలు ఫోన్లో ఉన్న శివ వీడియోని తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక వాళ్ళ యానివర్సరీకి అన్నీ కూడా సిద్ధం చేస్తారు. అప్పుడు ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు, ఆ బాలు రావడం నాకేమాత్రం ఇష్టం లేదు రోహిణి. వాళ్ళని నువ్వు అంతలా బలవంతంగా ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక రోహిణి అయితే, ఏంటి మనోజ్, ఎంత కాదన్నా వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కదా అని అంటూ ఉంటుంది రోహిణి. నీలో ఇంత మార్పు ఎప్పుడొచ్చిందో? ఆ బాలు మనల్ని ఏదోటి అంటూనే ఉంటాడు, వాడి గురించి ఆలోచిస్తున్నావా నువ్వు అని అంటూ ఉంటే, వదిలే మనోజ్, అతను డీలర్షిప్ ఇవ్వడానికి వస్తున్న అతనికి కూడా ఫ్యామిలీ ఉండాలి, అన్నదమ్ములు మంచిగా మాట్లాడాలని చెప్పాడు కదా మీ ఫ్రెండు. ఒకవేళ మనకి ఇవన్నీ కూడా వాళ్ళు గొడవ పడి రావట్లేదని ఎవరొకళ్ళు చెప్పారనుకో, వచ్చే డీల్ కాస్తా కూడా పోతుంది. అందుకనే వీళ్ళని రమ్మన్నాను అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అందరూ కలిసి పార్టీకి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి అయితే మనోజ్తో అంటూ ఉంటుంది, రే మనోజ్, చాలా బాగా డెకరేషన్ చేశారా, ఇంత బాగా మీ యానివర్సరీ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే, అత్తయ్య మీరు గదిలోకి రండి, మిమ్మల్ని రెడీ చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. నన్నెందుకమ్మా రెడీ చేయడం అని అంటూ ఉంటే, ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ మనం రిచ్గా కనిపించాలి అత్తయ్య, అందుకే రండి, నేనంతా కూడా సిద్ధం చేశాను అని రోహిణి అయితే ప్రభావతిని తీసుకువెళ్తుంది గదిలోకి. అప్పటికే శృతి మీనా ఇద్దరు కూడా రెడీ అయ్యి ఉంటారు. ఇక మీనా అయితే డిజైనర్ శారీ కట్టి చాలా ఫ్యాషన్గా రెడీ అవుతుంది. అప్పుడే మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే, ఇదేంటమ్మా, దీనికి కూడా మేకప్ వేసి ఇలా తయారు చేసావు అని అంటూ ఉంటే, అదేంటత్తయ్య, మీనా కూడా మన ఇంట్లో మనిషే కదా, చూడండి తను లుక్కే మారిపోయింది. అసలు మీనా పూలు అమ్ముతుందంటే ఎవ్వరూ కూడా నమ్ముతారా అని అంటూ ఉంటుంది రోహిణి. సరేలే, నమ్మకపోతే ఏమైందిలే, కానీ ఇప్పుడు నాకెందుకమ్మా ఈ ముస్తాబు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీరు కూడా ఏంజెల్లా కనపడాలత్తయ్య అని రోహిణి అంటూ ఉంటే, నాకు తెలుసమ్మా, నా కోడలు ఎప్పుడు నాకేం కావాలో అన్నీ చూసుకుంటుంది అని రోహిణినైతే పొగిడేస్తూ ఉంటుంది. శృతి మీనా మీరు రెడీ అయిపోయారు కదా, గెస్ట్లు వస్తూ ఉంటారు కదా, మీరు బయట నుంచోండి అని అంటూ ఉంటుంది రోహిణి. సరే రోహిణి అని వాళ్ళిద్దరూ కూడా బయటికి వచ్చేస్తారు. మీనా ఆంటీని చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది, అసలు చూసావా ఎలా మాట్లాడుతుందో అని అంటూ ఉంటుంది శృతి. ఆవిడెప్పుడు కూడా అలాగే కదా మాట్లాడుతుంది, ఇక నాకు ఆవిడ మాటలు పట్టించుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను ఏమీ మాట్లాడలేదు అని అంటూ ఉంటుంది మీనా. నీ అంత ఓపికగా సహనంగా నేను ఉండలేకపోతున్నాను మీనా అని చెప్తూ ఉంటుంది శృతి. అలా ఓపిక సహనంగా ఉంటేనే మనం ఇలాగా ఈవిడ దగ్గర కాపురం చేయగలం, లేకపోతే మన భార్యాభర్తల్ని కూడా విడదీసేస్తుంది, తన కొడుకు కోడల్ని కూడా విడదీయడానికి అత్తయ్య సిద్ధంగా ఉంటుంది అని అంటూ ఉంటే, అవును నువ్వు చెప్పింది కూడా నిజమే అని అంటూ ఉంటుంది శృతి. అయితే తర్వాత గెస్టులందరూ కూడా వస్తారు. ఇంతలో ప్రభావతిని బాగా ముస్తాబు చేసి ఇక రెడీ చేసి తీసుకువస్తుంది రోహిణి. ప్రభావతిని చూసి సత్యమైతే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి పప్పి, నువ్వేనా? మళ్ళీ మన పెళ్ళినాడు ఎలా ఉన్నావో అలాంటి రోజులే గుర్తుకొస్తున్నాయి అని అంటూ ఉంటే, అదేంటి అలా మాట్లాడతారు, నాకు ఎంత సిగ్గుగా ఉందో అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో బాలు మీనా అందరూ కూడా ప్రభావతిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరు ఈ కాలేజీ పాప అని అడుగుతారేమో నాన్న అమ్మని చూసి అని బాలు అంటూ ఉంటే, రే ఏంట్రా మాటలు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నిజంగా అలాగే ఉన్నారంటీ మీరు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ఇక ఆ డీలర్ అయితే వస్తాడు. ఇక డీలర్ రావడంతో కుటుంబం మొత్తం వెళ్ళి అతన్ని ఆహ్వానిస్తారు. అప్పుడు ఇక
మొత్తం అందరినీ చూసి అతనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనోజ్, వీళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్సా అని అడుగుతూ ఉంటే, అవును సార్, వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే అని చెప్పి మనోజ్ అందరినీ కూడా పరిచయం చేస్తాడు. బాగుందయ్యా, మీ ఫ్యామిలీ చాలా బాగుంది అని చెప్పి పార్టీ చేసుకుంటారు. అందరూ కూడా చేసుకున్న తర్వాత, సార్ మీ డీలర్షిప్ అని అంటూ ఉంటే, రేపు ఆఫీస్కి రా మనోజ్, మాట్లాడదాము అని అంటూ ఉంటాడు. అతను మాట్లాడదామంటే కన్ఫర్మ్ అయిపోయినట్టేనా అని అంటూ ఉంటే, కన్ఫర్మ్ అయిపోయినట్టేరా, ఆయన మాట్లాడదామని మాట ఇచ్చాడు కదా అని అంటూ ఉంటాడు. మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక పార్టీ అయితే బాగా జరుగుతుంది. అందరూ కూడా ఇక తాగుతారు కూడా. బాలు తాగే డ్రింక్లో ఇంకా కొంచెం మొత్తం మందు ఎక్కువ కలుపుతుంది రోహిణి విద్యా సహాయంతో. ఆ తర్వాత మొత్తానికి బాలు ఫోన్ అయితే సాధించేస్తుంది. ఇక బాలు ఫోన్ని కొట్టేసి రోహిణి అయితే ఫోన్లో వీడియోని చూస్తుంది. ఆ వీడియోని చూసి ఇది గుణాకి ఇస్తే ఆ శివనే బెదిరిస్తాడు. అది ఈ వీడియో మా అత్తగారు కంటపడితే ఖచ్చితంగా మా అత్తగారు ఈ బాలుని మీనాని బయటికి నెట్టేస్తుంది. నాకు కావాల్సింది అదే, ముందు వీళ్ళు బయటికి పోవాలి అని అంటూ ఉంటే ఆ మాట విని విద్య అయితే ఎందుకే అనవసరంగా చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి, అసలే మీ అత్తగారు మీనా అంటే పడదు, అలాంటి మీనాని ఇంకా బ్రతికినిస్తుందా అని విద్య చెప్తూ ఉంటుంది. లేదే, ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ వెళ్ళాలి, నువ్వు సోషల్ మీడియాలో పెట్టు, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఆ వీడియోని గుణాకి ఇవ్వకుండా తనైతే ఆ వీడియో ఫోన్ అక్కడే పెట్టేసి వీడియోని షేర్ చేసుకొని మొత్తం సోషల్ మీడియాలో అయితే పెట్టేస్తుంది. అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే మొత్తం మీడియాలో ఆ వీడియో అయితే వైరల్ అయిపోతుంది. అప్పుడే ఇక కామాక్షి అయితే, వదినా వదినా, నువ్వు ఈ వీడియోని చూసావా అని అంటూ ఇక వీడియోని అయితే వచ్చి మరీ చూపిస్తుంది కామాక్షి. ఆ రోజు నీ దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేసింది ఎవరూ కాదు, మీనా తమ్ముడు శివ, ఆ రౌడీ వెధవ గుణ, ఇద్దరు కలిపే కొట్టేశారు అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ విధవ ఆ రోజు నా దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేసి నన్ను గదిలో బంధించేలా చేశాడు. అలాగే నన్ను కోర్టులో నిలబెట్టినట్టు వీడు టేబుల్ తిరిగేసి మరి బోన్లో నుంచోబెట్టాడు. దీనంతటికీ కారణం ఆ మీనా తమ్ముడే, వాణ్ణి నేను అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ప్రభావతి అయితే చాలా కోపంగా పార్వతి ఇంటికి వెళ్తుంది. ఇదంతా చూసిన మీనా భయపడిపోతూ ఉంటుంది. ఇక బాలు బయట ఉండడంతో బాలుకి ఫోన్ చేస్తుంది. అప్పటికే ప్రభావతి పార్వతి ఇంటికి వెళ్ళి మీనా తమ్ముడిని కాలర్ పట్టుకొని బయటికి ఈడ్చుకొని వస్తుంది. ఇక కొడుతుంది, నా దగ్గర డబ్బులు కొట్టేస్తావురా అంటూ ఇక చితకబాతుంది. దాంతో ఇక శివ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. పార్వతి సుమతి అందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో సత్యం అలాగే బాలు వచ్చి ఇక ప్రభావతిని ఇంటికైతే తీసుకువెళ్ళిపోతారు. అప్పుడే ఇక ప్రభావతి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక శివ అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక పార్వతి అయితే ఎందుకురా ఇలా చేశావు, ఆవిడ దగ్గర డబ్బులు ఎందుకు కొట్టేశావు అని నిలదీస్తూ అడుగుతూ ఉంటుంది. అడుగుతూ ఉంటే ఆ రోజు తన మీద కోపంతోనే చేశానమ్మా, కానీ ఈ వీడియోని ఎవరు మీడియాలో పెట్టారో తెలియడం లేదు, బావ ఫోన్లో మాత్రమే ఉండేది అని శివ అయితే చెప్పేస్తాడు. ఆ రోజు బావ నన్ను దీని గురించే చెయ్యి విరక్కొట్టాడు అని అనడంతో ఇక బాలు ఏ తప్పు చేయలేదని తెలుసుకొని పార్వతి అయితే ఆ రోజు మీ బావ ఎవ్వరికీ విషయం చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు, అంటే మనల్ని బాధ పెట్టకూడదని, కానీ ఇప్పుడు ఎవరో ఈ వీడియోని వైరల్ చేసేశారు, ఎందుకురా ఇలా చేశావు అని అంటూ ఉంటుంది పార్వతి. ఇంతలో ఇంటికాడేమో ప్రభావతి, మీరు నన్ను తీసుకొచ్చినంత మాత్రాన నేను ఆ శివని వదిలేస్తాననుకుంటున్నారా, వాడి మీద నేను పోలీస్ కేసు పెట్టాను, వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని ప్రభావతి అయితే అంటుంది. అప్పుడే అది విని ఇక మీనా అయితే పరుగు పరుగున వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, శివ మీద మా అత్తగారు పోలీస్ కేసు పెట్టింది,
శివని ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది. ఇంతలో బాలు కూడా అక్కడికి వస్తాడు. ఇక శివ అయితే తన పరువు పోయిందని, తన వల్ల అందరూ కూడా బాధపడుతున్నారని, ఇక తను బతకనని టెర్రస్ మీదకి వెళ్ళి దూకేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అలా దూకేయడానికి చనిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న శివని బాలు అయితే కాపాడుతాడు. చావు ఒకటే పరిష్కారం అనుకుంటున్నావా? లేదు, తర్వాత మళ్ళీ నువ్వేంటో అందరికీ ప్రూవ్ చేసుకోవాలి, నీ గొప్పతనం తెలియచేయాలి అని ఆ మాటలు ఈ మాటలు చెప్పి శివాని ఆపుతాడు. ముందు శివాని రాజేష్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్దాం మీనా, అక్కడే పెడదాం అని అంటూ ఉంటాడు. బాలు అయితే అప్పుడే బాలు మీనా ఇద్దరూ కూడా శివని తీసుకొని రాజేష్ ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే రాజేష్ అయితే ఏంట్రా శివని ఇక్కడికి తీసుకొచ్చావని అంటూ ఉంటే, కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటాడ్రా, ఏమీ అనుకోకండి అని అడుగుతూ ఉంటే, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, ఎన్ని రోజులు కావాల్సింటే అన్ని రోజులు ఉండమను అని అంటూ ఉంటాడు రాజేష్. ఇంతలో తన భార్య అయితే బయటికి వస్తుంది. అప్పుడే ఇక తన భార్యతో మీనా అయితే, మా తమ్ముడిని నీ సొంత తమ్ముళ్లాగా 4 రోజులు మీ ఇంట్లో ఉంచుకోవా అని అడుగుతూ ఉంటే, అదేంటక్క అలా మాట్లాడుతున్నావు, మీరు మాకు ఎంతో సహాయం చేశారు, నేనెందుకు మీ సహాయాన్ని మర్చిపోతాను, ఇప్పుడు మీకు మా సహాయం కావాలి, తప్పకుండా చేస్తామక్క అని రాజేష్ భార్య కూడా సరే అని అంటుంది. దాంతో ఇక బాలు మీనా అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. కానీ ఈ విషయం వెంటనే పోలీసులకైతే తెలిసిపోతుంది. రాజేష్ ఇంటికి వచ్చి ఇక వెంటనే అరెస్ట్ చేసేస్తారు శివాని. ఇక శివాని అరెస్ట్ చేయడంతో మీనా అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి గురించి తెలిసిందే కదా, మీనాని మామూలుగా అయితేనే ఆడేసుకుంటుంది, నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ఇప్పుడు మీనా తమ్ముడు శివే తప్పు చేశాడు, తన దగ్గర డబ్బులు కొట్టేశాడు, ఇక మీనాని ఏ రేంజ్లో ఆడుకుంటుందో ఇక మీరే ఊహించుకోండి. నోటికొచ్చినట్లు తిడుతూ ఇక మీనాని అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, నేను వీళ్ళిద్దరూ కనుక ఇంట్లో ఉంటే నేనుండను అని ఇంట్లో నుంచి కామాక్షి ఇంటికైతే ప్రభావతి వెళ్ళిపోతుంది. ఇక అంతా కూడా మీనాకి మళ్ళీ కష్టాలే మొదలవుతాయి. ఒక పక్క తమ్ముడు జైల్లో, అలాగే తల్లి ఏమో ఏడుస్తూ కుమిలిపోతూ, అత్తగారేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ఇలా మీనా చుట్టూ సమస్యలే ఉంటాయి. అప్పుడే ఇక రోహిణికి ఫోన్ చేస్తాడు గుణ అయితే. ఇక రోహిణికి ఫోన్ చేసి, అదేంటి వీడియో నాకు ఇవ్వమంటే నువ్వు సోషల్ మీడియాలో పెట్టావా అని అడుగుతూ ఉంటాడు గుణ. ఏం మాట్లాడుతున్నావు గుణ, నేనెందుకు సోషల్ మీడియాలో పెడతాను అని అంటూ ఉంటుంది రోహిణి. లేకపోతే ఆ వైరల్ ఎలాగైంది ఆ వీడియో, ఇప్పుడు నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారు అని అంటూ ఉంటాడు గుణ అయితే. నాకేం తెలీదు అని రోహిణి అయితే చెప్తుంది. ఇక గుణ కూడా పోలీసులకైతే దొరికిపోతాడు. పోలీసులు గుణాని అరెస్ట్ చేసి ఇక శివని గుణాని కూడా ఒకే సెల్లో వేస్తారు. ఆ తర్వాత విద్య అయితే, రోహిణి నువ్వేదో అనుకొని చేసావు కానీ ఇది చాలా పెద్ద గొడవ అవుతుంది అని అంటూ ఉంటుంది. ఇక విద్య అయితే రోహిణితో, అదేనే నేను అదే అనుకుంటున్నాను, నేను మీనాబాలు బయటికి వెళ్ళిపోతారేమో చిన్న గొడవ అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంత దూరం వెళ్తుందని అనుకోలేదు, గుణాకి ఆల్రెడీ నా మీద అనుమానం వచ్చింది అని అంటూ ఉంటే, అవునే ఆ గుణాకి నీ మీదే అనుమానం వస్తుంది, ఎందుకంటే నువ్వేమో ఆ గుణ మనకి చేసిన హెల్ప్ మర్చిపోయావో, ఆ దినేష్ని కొట్టి నీ నుంచి దినేష్ని దూరం చేశాడు, ఆ దినేష్ నిన్ను ఏడ్పించకుండా చేశాడు, నీకు డబ్బులు ఇచ్చాడు, నువ్వేమో వీడియో తీసుకొచ్చి ఇస్తానని దాన్నేమో సోషల్ మీడియాలో చేయించావు, వైరల్ చేయించావు వీడియోని, ఇప్పుడు ఆ గుణగాడికి విషయం తెలిస్తే అసలు ఊరుకుంటాడనుకుంటున్నావా అని అంటూ ఉంటే, ఇంతలో దినేష్ అయితే విద్య దగ్గరికి వచ్చి ఆ మాటలన్నీ కూడా వినేస్తాడు. రోహిణి నీ గుట్టు బయటపడిపోయింది, అంటే ఆ వీడియోని వైరల్ చేయించింది నువ్వే అన్నమాట, అసలు నువ్వు మామూలు ఆడదానివి కాదు, ఒక పక్క నీ భర్తని మోసం చేస్తూనే మళ్ళీ తోటికోడల్ని అలాగే ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని ఇంత స్వార్థంగా ఆలోచించావా, నీ పని ఇప్పుడు చెప్తాను, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాను అని అంటూ ఇక దినేష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మంచి లాయర్తో మాట్లాడి బాలు మీనా శివని విడిపిస్తారు. శివతో పాటు ఇక గుణ కూడా విడుదలవుతాడు. వాళ్ళ మనుషులు రౌడీల్ని తీసుకురావడంతో, చూసావరా ఇలాంటి వెధవలతో చేరి నువ్వెలా నాశనం అయిపోయావో, పద వెళ్దాం అని బాలు అయితే ఇక తిడుతూ వెళ్ళిపోతాడు గుణాని.
తర్వాత గుణ అయితే ఆఫీస్కి వస్తాడు. అప్పుడే దినేష్ అయితే గుణ దగ్గరికి వచ్చి, ఏంటి జైలు నుంచి ఇప్పుడే వచ్చావా, బాగా కోటింగ్ పడినట్టుంది అని అంటూ ఉంటాడు దినేష్. రేయ్ జాగ్రత్తగా మాట్లాడు అని అంటూ ఉంటే, జాగ్రత్తగా మాట్లాడినా నువ్వు కూడా రోహిణిని నమ్మి బాగా మోసపోయావే అని దినేష్ అయితే అంటూ ఉంటాడు. గుణతో ఏం మాట్లాడుతున్నావు, నీ వీడియో వైరల్ అయ్యి నువ్వు జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరనుకుంటున్నావు, ఆ రోహిణియే. నువ్వు తీసుకురమ్మని వీడియో చెప్తే ఆ వీడియోను తన స్వార్థానికి వాడుకుంది, సోషల్ మీడియాలో వైరల్ చేయించి చివరికి సహాయం చేసిన నిన్ను కూడా అరెస్ట్ చేయించింది. ఆ రోహిణి మామూలు ఆడది కాదు. పెళ్ళయ్యి ఒక కొడుకు ఉంటే మలేషియాలో పుట్టి పెరిగాను, కోటీశ్వరాల్ని నేను అంటూ అత్తగారి కుటుంబం మొత్తాన్ని తన భర్తతో సహా మోసం చేసింది. అలాంటి నువ్వెంత దానికి ఆఫ్రాలు అని అంటూ ఉంటాడు దినేష్. అయితే నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, నేను చెప్పేది 100% నిజం. నేను తన స్నేహితురాలు విద్య ఇంటికి వెళ్ళినప్పుడు అది దాంతో ఫోన్లో మాట్లాడుతుంది, నేను మొత్తం క్లారిటీగా విన్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విని గుణ అయితే, రోహిణి నిన్ను మాటలతో లేక బెదిరించో దెబ్బ కొట్టకూడదు, నేను కొట్టే దెబ్బ ఇక తిరిగి నువ్వు నీ అత్తగారి ఇల్లు చూడకుండా కొడతాను అని అనుకుంటూ ఇక వెంటనే గుణ అయితే దినేష్తో, నీకు నేను 10 లక్షలు ఇస్తాను, వాళ్ళమ్మ వాళ్ళ కొడుకు ఎక్కడుంటారో తీసుకురా, అది కూడా ప్రభావతి ఇంటికి అని అంటూ ఉంటే, ఖచ్చితంగా తీసుకొస్తాను అని దినేష్ అయితే వెళ్తాడు. అప్పుడు ఇక గుణ అయితే ప్రభావతి ఇంటికి వస్తాడు. గుణ ప్రభావతి ఇంటికి రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటే, ఎందుకు వచ్చానో లోపలికి పద చెప్తాను అని గుణ అంటూ ఉంటాడు. ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే బాలు అయితే, రే ఎందుకు వచ్చావురా మా ఇంటికి అని అంటూ ఉంటే, ఫోన్లో ఆ వీడియో వైరల్ ఎందుకైందో మీకు చెప్పడానికి వచ్చాను అని గుణ అంటూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే వదిలేస్తాడు. చెప్పు, ఎవరు ఆ వీడియోని వైరల్ చేసింది అని అంటూ ఉంటే, ఎవరనుకుంటున్నావో, ఇదిగో నీ ఫోన్ని కొట్టేసి నీ ఫోన్లో ఉన్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసింది ఈ రోహిణియే అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే మీనా అయితే, నువ్వు ఇదంతా చేసింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, నా ఫోన్లో ఉన్న వీడియో కోసమేనా నువ్వు మమ్మల్ని పార్టీకి రమ్మన్నావు, అంటే ప్రతిసారి కూడా నా ఫోన్ను నువ్వు తీయడానికి ప్రయత్నించేదానివి, అప్పుడు ఏదో పొరపాటు అయిపోయిందేమో అనుకున్నాను, కానీ ఈ వీడియో కోసమని నేను అస్సలు కూడా ఊహించలేకపోయాను. ఇంత ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించింది అని అంటూ ఉంటే, లేకపోతే ఏం చేయమంటావు, ఇంత చిన్న తప్పు చేసిన నా భర్తని నలుగురిలో పెట్టి నువ్వు కొట్టడం, తిట్టడం, అవమానించడం చేసేవాడివి. నీ బామర్తి అంత పెద్ద తప్పు చేసినా నీ అత్తగారు మీ ఆవిడ బాధపడుతుందని నువ్వేం చేసావో ఆ నిజాన్ని నీలోనే దాచుకున్నావో. మీ బామర్దికి మీ అన్నయ్యకి నువ్వింత తేడా చూపిస్తే నేను మాత్రం జాలితో నిన్నెందుకు వదిలేయాలి, అందుకని వీడియోని వైరల్ చేశాను అని అంటూ రోహిణి ఒప్పుకుంటుంది. మీ అమ్మగారిని అతను వడ్డీ కట్టలేదని ఆ ₹1,00,000 కోసం గదిలో బంధించాడు, నువ్వేమో బోన్లో నిలబెట్టినట్టు నిలబెట్టావు. మరి ఇప్పుడు ఇదంతా కూడా మీ బామర్దే చేశాడంటే నువ్వెందుకు వదిలేసావు అని అంటూ ఉంటే, నేను వదిలేశానా, వాడు చెయ్యి ఎరగదీశానా, నీకు గుర్తులేదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక గుణ అయితే, ఈ రోహిణి ఇప్పుడు మీ మీద కోపంతోనే ఇదంతా చేసింది, కానీ ఈ రోహిణి గురించి మీకెవ్వరికి తెలియని నిజం నేనిప్పుడు నిరూపించబోతున్నాను. అసలు ఆ వీడియోని నేనే రోహిణిని నాకు తీసుకొచ్చి ఇవ్వమన్నాను, తను నా దగ్గరికి 4 లక్షల డబ్బు కోసం వచ్చింది అని అంటూ ఉంటే, అని గుణ చెప్పంగానే నా కోడలికి నీ దగ్గర అప్పు చేసే గతెందుకు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అంటూ ఉంటాడు గుణ అయితే, నీ కోడలు కోటీశ్వరరాలు అనుకుంటున్నావా, తను కోటీశ్వరరాలు కాదు, అసలు తనది మలేషియా కాదు, తనకి తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. అలాగే మీకు తెలియని ఇంకొక నిజం చెప్తాను, ఆల్రెడీ తనకి ముందు పెళ్ళైపోయింది, ఒక 6 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పంగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. లేదు, నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, నీ చేతికి నేను ఆ వీడియో ఇవ్వలేదని నా గురించి తప్పుగా చెప్తావా అని గుణాన్ని కొట్టబోతూ ఉండగా, ఒక్క నిమిషం అని దినేష్ అయితే వస్తాడు. ఇక దినేష్ సుగుణమ్మని చింటూని తీసుకొని అక్కడికైతే వస్తాడు.
వాళ్ళిద్దరిని చూసి మీనా బాలు షాక్ అయిపోతూ మీరొచ్చారేంటి అని అంటూ ఉంటే, వీళ్ళు ఎవరో మీకు తెలుసు, కానీ వీళ్ళ గురించి అసలు నిజం రోహిణికి బాగా తెలుసు. ఎందుకంటే ఆవిడ రోహిణి వాళ్ళమ్మ సుగుణమ్మ, ఆ పిల్లాడు రోహిణి కన్న కొడుకు చింటూ అని నిజాన్ని బయట పెడతాడు. గుణ అయితే మీ కుటుంబం మొత్తాన్ని కూడా ఈ రోహిణి ఈ నిజాన్ని దాచిపెట్టి మోసం చేసింది. తనకి దగ్గర కనీసం తిప్పి కొడితే 1,00,000 రూపాయలు కూడా ఉండవు. తను ఒక పేదింటి అమ్మాయి, కావాలనే మనోజ్ని ట్రాప్ చేసి మనోజ్ని పెళ్లి చేసుకొని ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రతి విషయంలో తను మోసం చేస్తూనే ఉంది అని అంటూ నిజాలన్నీ కూడా బయట పెడతారు. అది విని ఒక్కసారి మనోజ్, ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మీనా అయితే రోహిణి చంప పగలగొట్టి, నువ్వు ఇంత మోసం చేస్తూ తిరిగి నా తమ్ముడి మీద ఇంత నిందలు వేస్తావా? నువ్వు చేసిన మోసం ముందు నా తమ్ముడు చేసింది పెద్ద తప్పేం కాదు. నువ్వు ఒక కుటుంబాన్ని మోసం చేయడమే కాదు, నీ కొడుకుని కూడా మోసం చేశావు. అమ్మ అని పిలుపు ఆడదానికి ఎంతో సంతృప్తినిస్తుంది. అలాంటి ఆ పిలుపుని అత్తగా మార్చుకున్నావు. చి, నువ్వు ఒక ఆడదానివేనా అని తిడుతూ ఉంటుంది రోహిణిని మీనా అయితే. అప్పుడే ఇక ప్రభావతి ఇక రోహిణి దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకొని పోవే బయటికి అని అంటూ ఉంటుంది. అత్తయ్య అది అని అంటూ ఉంటే, అత్తయ్య అని పిలవద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక మనోజ్ దగ్గరికి వెళ్ళి, మనోజ్, నేను మోసం చేసే మాట నిజమే, కానీ నిన్ను ఎప్పుడూ కూడా నేను మోసం చెయ్యాలని అనుకోలేదు. నేను నిజంగానే నిన్ను ప్రేమించాను మనోజ్ అని ఏడుస్తుంది రోహిణి. అమ్మా, మోసం చేసిన దీని ముఖం కూడా నాకు చూడ్డానికి ఇష్టం లేదు, బయటికి నెట్టేయమ్మా అని మనోజ్ అయితే అంటాడు. మనోజ్ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రోహిణి నిజ స్వరూపం ఇలా బయటపడబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.